హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పారామంలో డిసెంబర్ 20 తారీఖు నుంచి జనవరి 5 తారీఖు వరకు క్రాఫ్ట్ మేళా జరుగుతుందండి. ఇయర్లీ వన్స్ ఇదే జరుగుతుంది. ఎప్పుడు కూడా పర్మనెంట్ స్టాల్స్ ఉంటాయి, కానీ ఇవి రెగ్యులర్గా ఉండే స్టాల్స్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి 200 నుంచి 400 వరకు స్టాల్స్ ఉంటాయండి. ఇప్పుడు మాత్రమే ఒక 15 డేస్ వీళ్ళు వస్తారనమాట. పర్మనెంట్ స్టాల్స్ అయితే ఎప్పుడూ ఉంటారు. ఇవి టెంపరీ స్టాల్స్ చాలా బాగుంటాయండి. క్రాఫ్ట్ వర్క్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఇంకా బట్టలు కానీ చాలా బాగుంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బట్టలు వాళ్ళండి. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క క్లాత్ ఫేమస్ ఉంటాయి కదా, అవన్నీ స్టాల్స్ పెట్టారు. అవి పార్ట్ ఏలో చూపించాను. ఇంకా పార్ట్ బి అనేది ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా కిచెన్లో పెట్టుకునే సామాన్లు, ఇవన్నీ వంట సామాన్లు, ఇవన్నీ కూడా పార్ట్ బిలో చూపిస్తున్నాను. ఇవి వుడ్ మీద చేసిన కార్వింగ్ వర్క్ అంత బాగా దేవుడి కోసం, దేవుడి పూజా రూమ్లో డెకరేషన్ చేసుకోవడానికి, హాల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. కార్నర్స్లో పెట్టుకోవడానికి ఇవి సరే ఓకే ఓకే సరే. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, ఇవన్నీ కూడా చూడండి కలర్ఫుల్గా ఎంత చక్కగా పెయింట్ వేశారో. సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పట్టాభిషేకము అంటారు కదా, అది. ఇవన్నీ కూడా అండి ఒక్క రూమ్లో ఒక్కటి పెట్టుకుంటే చాలు. ఇది దశావతారాలు, లక్ష్మీదేవి విగ్రహాలు చాలా బాగున్నాయి. చూడండి నెమళ్ళ మీద ఎంత చక్కగా ఉన్నాయో. ఒకవైపు సేల్ చేస్తూ ఇంకోవైపు వాళ్ళు హ్యాండ్ వర్క్ చేస్తున్నారండి. అందువల్ల ఇవి చెక్కుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, అది సౌండ్ బాగా వస్తుంది. అందువల్ల నేను వాయిస్ తగ్గించేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో చాలామంది అమ్ముతున్నారు. ఇలాంటివన్నీ కూడా గోడకి ఇలా పెట్టుకుంటారు. ఇదిగోండి, స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చినట్లున్నారు. నేమ్ బోర్డ్స్ తయారు చేస్తున్నారండి. ఇంటి ముందర ఏ సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాము, ఎవరెవరు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఇంటి పేరు అన్నీ రాసేస్తారు ఇక్కడ. कितना टाइम लगेगा बनाने में? ऑर्डर देना पड़ता है। బ్యాంబూతో చేసినవి ఇవన్నీ కూడా. బాస్కెట్స్, సీట్ అంటే కింద కూర్చోలేని వాళ్ళకు ఇవన్నీ సీటింగ్ అనమాట. ఈవెన్ పూజా రూమ్లో నేల మీద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు. బాంబూ బాస్కెట్స్, చాటలు. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఎలా ఉందో చెప్పండి మీరు. చక్కవి. ఇది ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి. అయ్యంతుంటే క్లాత్ పక్కన వచ్చి 120 ఇత్తడి సామాన్లు దేవుడివి. నాకు తెలిసి యూపీ నుంచి వస్తారండి వీళ్ళందరూ కూడా.
सब लोग यूपी वाला है ना भाई आप ఎంపీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ వీటికంతా ఫేమస్ ఇలాంటి వాటికి. పీతల్ भैया भैया हनुमान जी का मूर्ति है पंचमुखी को खड़े वाले को कितने प्राइस है? ये कितने का भैया? मम्मी 22,000. అది ముక్కు మొహం అది చూసుకోండి బాగా, అవి ఇంపార్టెంట్ మనకి. శ్రీకృష్ణుడు ముక్కు సూటిగా ఉంటుంది. ఇది కూడా బాగుంది కదా, కృష్ణ శంకు చక్రాలు మూడు కూడా. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు కానీ మనకు తెలియదు ఆన్లైన్లో రేట్కి వీటికి. శివయ్య ఇంటికి ఒక్కటి పెట్టుకున్నా చాలండి. హాల్ అంతా ఇప్పుడు 10 పెట్టుకుని అవసరం అలాంటివి, ఒక్కటి చాలు కదా. ఆ హాల్కే అందం వచ్చేస్తుంది. भैया क्वालिटी में चाहिए तो आपको कम में भी दे देते हैं. इसी में आप क्वालिटी का क्या पिक्चर थोड़ा कम होता है. देखो आपको दिखाते जिस स्टैंडिंग में इसी का आता पंचमुखी, जो तो आपको दे दे 25 में. ले लीजिए इतना बिग साइज हो. नहीं, अगर ऐसे स्टैंडिंग में बच्चा सिंगल पिक्चर चाहिए अच्छा नहीं तो मिलेगा बाहर भी मैंने बहुत अच्छी मूर्ति देखी थी, लेकिन उसका बेस बहुत हैवी है. बेस क्यों इतना हैवी बनाते हो भैया? हम पूरा सॉलिड बनाते हो, पूरा सॉलिड. पेंटिंग है ये सब? वुडवर्क है, वुडवर्क है. वुडवर्क में क्या पेंट है? नहीं, वुडवर्क पूरा वुडवर्क. ₹50 అంటే ఇది ఏంటో మెటీరియల్. ఇది లక్ష్మీనరసింహస్వామి మెటీరియల్ ఏంటిది? ప్లాస్టిక్కా లేకపోతే వుడ్డా? మాట్లాడు, తెలుగు రాదా భయ్యా? ఏ మెటీరియల్ క్యా హై? ఫైబరా? ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి పెడుతున్నట్లున్నారు. ఆ మధ్యలో ఎల్లో, ఇక్కడ పింక్, ఇంకా వర్క్ జరుగుతుంది. ఇంకా బట్టలే అండి, బోల్డ్ అన్ని షాప్స్ బట్టలు ఉన్నాయి. ఇంకా నాకైతే బట్టలు చూపించి ఓపిక తగ్గిపోయింది. ఇంకా వీళ్ళు పెయింటింగ్ వేస్తారు. మనం కూర్చుంటే మన ముఖ చిత్రాన్ని అలా దించేస్తారు ఆర్టిస్టులు వీళ్ళందరూ. ये तो धूप स्टिक रखने के लिए. ఈ నెల ఉద్దేశం ఆల్రెడీ చాలా నేను మీ ప్రతి కలర్స్ ఉంది. మళ్ళీ నాకు హాలిడేస్ వెళ్ళాలి, పిల్లల్ని తీసుకుంటాను. నాకే టైటిల్ సారీ, వెరీ వెరీ సారీ.
సారీ చెప్తా ఇవి మనకి నచ్చితే తర్వాత కలర్ కాంబినేషన్స్ పెయింటింగ్స్ వేస్తారండి. వేప చెక్క లేకపోతే మామిడి చెక్క వాటి మీద ఇవన్నీ కూడా చెక్కుతారు. చెక్కిన తర్వాత మనకి దేవుళ్ళు ఏ దేవుడు కావాలి, వినాయకుడా, లక్ష్మీదేవ, ఇగోండి మహావిష్ణువు, దశావతారాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి చూసి మనకు నచ్చింది తీసుకుంటే వాటి మీద మనకి బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్, లేకపోతే కలర్స్ అన్నీ కూడా అవన్నీ వేసిస్తారు. మా ఇంట్లో శంకు చక్రాలు, గరుత్మంతుడు, హనుమంతుడు అవి ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం తీసుకున్నది అదే. ఇది దశావతారాలు. ఇదిగోండి దశావతారాలు మీకు పెయింటింగ్ వేయిస్తారు. ఇది ఎంత మా బాబు ఈ దశావతారాలు? పగిలింది మధ్యలో, అలా పగిలింది తీసుకోకూడదు. ఏ ఊరు మీది? కాళహస్తి దగ్గర. మళ్ళీ ఏ ఊరు? అక్కడంతా చెక్క బొమ్మలు బాగా తయారు చేస్తారుగా, ఊర్లలో ఇళ్ళల్లో అంతా కొడుతూ ఉంటారు. ఎంత ఇది? 15,000. ఏం చెక్క అది? ఎల్లో టీ కుడ్డ. మామిడిగా ఇవి మామిడి చెక్కకి మామిడి వేప చెక్క వేస్తారు. ఆ పక్క అంతా మీకు టీకు చెక్కలు ఎక్కడ ఉన్నాయి? వేప ఉంటాయి. 15,000 చెప్తున్నారు అది. సరే సరే. మూకట్లు అంటే వంట చేసుకోవడానికి. ఇలాంటివన్నీ పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద బంగ్లాలు ఉండాలండి. చూడండి అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మెయిన్ డోర్స్కి అటు ఇటు కూడా పెట్టుకుంటూ ఉంటారు. తమిళనాడులో ఎక్కువగా ఇవి డెకరేషన్ చేస్తుంటారు వీటితో. ఇప్పుడు వినాయకుడిని రెండు చూసారు, గమనించారా? ఇలా కలర్ కావాలంటే ఇలా సేమ్, ఇవి రెండు డిజైన్స్ ఒకటే. అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా. అన్ని చూసి పెరేసి స్లీపింగ్ గణేష్ ఉన్నాడు. అదే చూస్తే ఎంత బాగా అవి. ఇది కాస్ట్ అబ్బా, వర్క్కి ఇవ్వలే. మాకు అబ్బా అనిపిస్తుంది, కానీ అది చేసిన వాళ్ళ కష్టం ఉంటుంది. అది చేయటానికి ఎన్ని రోజులు పట్టుద్దు టైం. ఇది పర్మనెంట్ స్టాలా? ఇది టెంపరీగా ఇప్పుడు మాత్రం పెట్టారా? 15 రోజులకి. ఇవేంటి? ఇవి ఏంజల్సా? గంధర్వులా? ఇవి ఎలా పెట్టుకుంటారు వీటిల్ని? గోడ మీద అటు ఇటు పెట్టుకుంటారా? ఏంజల్స్. వీళ్ళు కూడా అవేనేమో. గంధర్వులు వీళ్ళందరూ.
అనుకోండి. బాబు ఇవి ఎంత కాస్ట్? ఇవి ఉన్నాయి చూడండి. ఓకే. கண்டிப்பா மேடம், கிளாஸா இருக்கிறதா உங்களுக்கு ஃபர்ஸ்ட் இந்த போட்டோ வச்சா ஓபன் பண்ணுங்க. బాబు ఒకసారి ఇది ఏంటో చూపిస్తురా అక్కడ. రాముడిదే సేమ్. రాముడేనా? పార్వతి పరమేశ్వర్ లేరు? పార్వతి పరమేశ్వర్ లేరు. ఓకే. ఈ రాముల వారు రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు అటు ఇటు అనుకోండి. ఇంకా హనుమంతుడు, ఒకవైపు హనుమంతుడు, ఆయన వాహనము గరుత్మంతుడు. అవును, చాలా బాగుంది. 9,000 చెప్తున్నారండి. అది ఎంత కడగచ్చు? 7కి ఇస్తాడు అనుకుంటా. ఎలా ఉంది? ముక్కు చాలా బాగుంది. ఫైనల్గా తీసుకున్నానండి. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, గరుత్మంతుడు, హనుమాన్. కాదు ఏదో పాలిష్ ఇక్కడ పోయింది కదా, ఏదో ఇట్లాంటి చోట కొంచెం అక్కడక్కడ కొంచెం అదే అవి ఆ ఫినిషింగ్ ఎక్కడక్కడ పోయింది. అది కొంచెం చేసి ఇచ్చే. మీకు చూస్తే తెలుస్తుంది ఇక్కడ పోయింది, అక్కడక్కడ పోయింది అని. అట్లా ఇదే కలర్. బాబు మాది ఒక వినాయకుడు ఉన్నాడు, అది 20 ఏళ్ళు అయిపోయింది తీసుకొని. పాలిష్ పోయింది, చేయిస్తావా? మరి ఇంకా శంకు చక్రాలు అవి ఉన్నాయి చూడు, అది కూడా ఉంది. దానికి కూడా ఇట్లా కలర్ పాలిష్ ఉంది, అది కూడా పెడతావా? తెస్తాను నేను ఒక 2 రోజుల్లో. ये सभी 50 के का है। ये कितने का है? వాటర్ బాటిల్స్, మృదంగాలు వాయించేవాళ్ళు, వాయింపు అదే పెళ్ళిళ్ళప్పుడు వాయిస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఇవన్నీ డెకరేషన్ అండి. ల్యాంపులు ఇళ్ళ ముందర వేలాడి తీసుకుంటారు వీటిని బాగా చక్కగా.
ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా. కప్పులు, పచ్చడి సీసాలు పెట్టుకునేటివి, ఇవన్నీ ఇంకా కిచెన్లో ఎలా అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉప్పు, కారం, ధనియాల పొడి అలా వేసుకోవచ్చు. లేదా డైనింగ్ టేబుల్ మీద ఒక దాంట్లో పచ్చడి, ఒక దాంట్లో ఉప్పు అలా వేసుకోవచ్చు. పిల్లలు కిట్టి డబ్బాలు అంటారు కదా అవి. టీ కప్పు, ప్లాంటర్స్ ఉన్నాయి. ఇవే మనకు నర్సరీలో చాలా కాస్ట్ చెప్తుంటారు. చిన్న చిన్న ప్లాంటర్స్ ఇవన్నీ, చిన్నవి చిన్న ప్లాంట్స్, సక్యులెంట్స్ పెట్టుకునేటివి అలాంటివి. ఇవి వంట చేసుకునే గిన్నెలండి ఇవంతా కూడా. ధూప్ స్టిక్ పెట్టుకునేది ఇది. లాస్ట్ వరకు అన్నీ ఇవే. ఇది తీసుకున్నానండి 500కి. క్యా నామ్ హై ఆప్కా? ఓకే, ఇది లాస్ట్లో ఉంటుంది కార్నర్లో. 500కి తీసుకున్నాను. ఓకే, ప్యాక్ చేసేమా. బాగున్నాయి డిజైన్స్ ఇక్కడ అంతా కూడా. बहुत डिजाइन है। ये डोरमेट भी है। ये देखिए इसी कार्पेट में आसन दिया था मैं। పూజా రూమ్లో పెట్టుకోవడానికి, అంటే కూర్చోవడం, పూజ చేసుకోవడానికి మనకు వచ్చింది. ये देखिए ఇది డార్క్. ये देखिए फुल एंटी स्किट है। इधर देख रहे हैं ना, ये सब तुर्की का माल है माल। ये देखिए जहाँ दिखा है वो है। तुर्की నుంచి తీసుకొచ్చారు ఇవి. तुर्की का माल అంటే ये कितना है ये वाला? ये 3000 का है। हाँ, कितना है आपका पास? 2 है? 5 है। ओके, 5 पीसेस। 5 पीसेस। हाँ, और देखो ओके। देने का प्राइस क्या है? अब ले लो, डिस्काउंट करके दे देंगे। बताओ डिस्काउंट, आफ्टर डिस्काउंट क्या क्या देता, कैसा देता? 2500 रुपीज़ दे देते। 20% छोड़ दो, डिस्काउंट ओके छोड़ दो उनको। आप ही बोल दो कितना तक देने का प्राइस क्या है? ये वॉशेबल ना? फुल वॉशेबल है मैम, हैंडमेड है। ये देख रहे हैं ना, जो पीछे प्रिंट दिखेगा वो आगे भी दिखेगा मैम। देख रहे हैं? देने का इसमें रेट लोहे का ब्रश भी मारे ना, हाँ। नहीं खराब होता। ऐसे धाने उचार के देखो, निकल गए तो भाई से वापस आ जाते हैं, आपसे कर लेते। एक भी दाने नहीं निकलते मैम। రాదులే, అవి గట్టిగా ఉంటాయి. కానీ ఎంతకి ఇస్తావు? దేనే కా ప్రైస్? 1500 रुपीज़ कर देते। అబ్బా, ఇవి ఈ బర్డ్స్ చాలామంది ఇళ్ళల్లో చూసానండి. టీపాయిల మీద పెట్టుకుంటారు. టీపాయిలు కూడా అండి చాలా బాగుంటాయి చూడండి ఇలాంటివి. కానీ లైఫ్ ఎంత వస్తుందో తెలియదు వీటికి. చూడండి కింద కాలు తగులుకొని ఊగుతుంది. ఫ్లవర్ వాచెస్, వాల్ క్లాక్లు, జ్యువెలరీ బాక్సెస్, ఇక్కడ కూర్చుని ఏమన్నా తింటా అంటే కొంచెం తిని आपका పర్మనెంట్ స్టాల్ అయ్యే బాయ్. ఇవి పర్మనెంట్ స్టాల్స్ అంటండి, అంటే మనం ఎప్పుడు వచ్చినా ఉంటాయి ఈ స్టాల్స్. ఇవన్నీ కూడా రేట్స్ అడగనండి నేను.
ఇవి చాలా బార్గెన్ చెప్పి చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవ్వండి స్పూన్స్, डेकोरेशन। ये क्या भाई ये वाला? ये ना फ्रेम है मैडम, जड़ों का फ्रेम। मिरर लगा था अंदर? मिरर भी लगा सकते हैं, भगवान की फोटो भी, अपना फोटो भी रख सकती है। मिरर भी लगा सकते हाँ ओके। हैं। ये साइड में मिरर फ्रेम हो ना वो मिल जाएगा। हाँ कितना है रेट है वाला? ये 2200 हाँ 2200 20 2200 2200 2200 ओके। कम हो जाएगा, डिस्काउंट हो जाएगा। डिस्काउंट कितना देता? लेना आपको हाँ रेट डिस्काउंट कितना देता? जब लोगे तो बता दूँगा। ఓకే आइए मैडम। అడిగితే డిస్కౌంట్ ఇస్తారంటండి. ఒక దాన్ని ఎక్కువసేపు చూస్తున్నానంటే నాకు 1800 ఓకే. ఎక్కువసేపు చూస్తున్నానంటే అది నాకు అట్రాక్ట్ చేసిందని అర్థం. అది దూరంగా ఉంది చూడండి స్టాండ్, అది మీకు చూపిస్తాను. భయ్యా ఏ క్యా భయ్యా ఓ ब्रैकेट, वॉल ब्रैकेट। వాల్ బ్రాకెట్, దాని మీద ఆడ పెట్టుకొని ఏదైనా దేవుడు ఫొటోస్ పెట్టుకోవచ్చు బాగా. భగవాన్ కా అవును బాగుంది, మీకు చూపిస్తా ఉన్నాను మీకు. ఇందులో సైజెస్ పెద్దది ఉంది, చిన్నది ఉంది. జ్యువెలరీ బాక్సెస్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, జ్యువెలరీ బాక్సెస్. ఇదేనా? ఇది ఉందండి మా ఇంట్లో. నేను ఫ్రిడ్జ్ మీద పెట్టాను, ఫ్లవర్ వాజ్ పెట్టి ఇందులో ఫ్రిడ్జ్ మీద పెట్టాను. ఇక్కడే తీసుకున్నాను శిల్పారామంలో, ఎప్పుడో జమానాలో. ఇప్పటికి కూడా చక్కగా ఉంది అది. గెరిటెలు, వుడ్తో తయారు చేసిన గెరిటెలు ఉన్నాయి దాన్ని. ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా ఇటువైపు అంతా కూడా ఎప్పుడు వచ్చినా ఉంటాయి నాకు తెలిసి. ఇవి పర్మనెంట్ స్టాల్స్ కొన్ని ఉన్నాయి, టెంపరీ స్టాల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ కొండపల్లి బొమ్మలు ఇవ్వండి, ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు అక్కడ. ఇవన్నీ ఇంకా వరుసగా అన్నీ ఇవే, ఒక షాప్లో ఉండేటివి ఇంకా అన్ని షాపుల్లో దొరుకుతాయి. డిఫరెంట్గా ఏమి ఉండవు, అన్నీ ఒకటిగానే ఉంటాయి ఈ లాస్ట్ వరకు. ఇట్లా ఈ మోడల్ కూడా బాగుంటుంది చూస్తే మీరు. भाई ये स्टैंड कितना है रेट? 2500 3500 ये वाला 4500 3500 4500 అవి కార్నర్లో పెట్టుకోవచ్చండి, ఎక్కడైనా అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. చాలామంది ఇళ్ళల్లో చూసింటారు మీరు, యూట్యూబ్లో కూడా ఇట్లాంటి స్టాండ్స్ కూడా. ఇది కార్నర్ స్టాండ్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి ఇక్కడ. కార్నర్ యూనిట్స్, గన్స్ చూడండి. ఈ కార్వింగ్ చేసి మధ్యలో మిర్రర్ పెట్టారు. ఇవి ఇటువైపు రెండు వైపులా ఇవే ఉన్నాయండి. ఇంటిని అందంగా అలంకరించుకునే వాళ్ళకి
ఇవి ఒక చక్కని ప్లేస్. ఇలాంటి ప్లేసెస్లోకి వచ్చి కావాల్సినవి అంటే పలానా చోట పలాంటి పెట్టాలనేది ఒక ఐడియా ఉండాలి ఆల్రెడీ. ఇదిగోండి ఇటువైపు ఇటువైపు, లేకపోతే మనకు ఐడియా లేకపోతే అన్నీ వేస్ట్ అయిపోతాయి, మూల అడ్డంగా పెట్టుకోవటం అవుతుంది.